వెల్కమ్ టు ఫీనిక్స్ టాక్స్. 1947 జూన్ 24న అమెరికాలో కెన్ ఆర్నాల్డ్ అనే ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ రైనర్ మీదుగా ట్రావెల్ చేసి ఎయిర్ఫీల్డ్కు తిరిగి వచ్చిన తర్వాత తాను ఆ మౌంటైన్స్ స్కైలో పెద్ద ఫ్లాట్ డిస్క్ వంటి ఎగురుతున్న 9 వస్తువులను చూశానని, ఆ డిస్కులు గంటకి 1920 కిలోమీటర్ల వేగంతో ఎగురుతున్నాయని చెప్పాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సంచలన విషయంగా మారింది. మీడియా, న్యూస్ పేపర్స్ ఫ్లయింగ్ సాసర్, UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనే పేర్లతో కథనాలను ప్రచురించాయి. తరువాతి వారాలలో ప్రపంచవ్యాప్తంగా UFOలు కనిపించినట్టుగా వందల సంఖ్యలో వార్తలు వచ్చాయి. జూలై 4న యునైటెడ్ ఎయిర్లైన్స్ సిబ్బంది ఇదాహోలో 9 డిస్కులను చూసినట్లు తెలియజేశారు. ఆ తర్వాత 4 రోజులకి యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం భూమి మీద అలాంటి ఒక ఫ్లయింగ్ డిస్క్ క్రాష్ ల్యాండ్ అయిందని ప్రకటించి వెంటనే ఆ ప్రకటనని ఉపసంహరించుకుంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ ప్రపంచవ్యాప్తంగా ఏలియన్స్ ఉనికి మీద అంతులేని కుతూహలాన్ని కలిగించింది. ఏలియన్స్ థీమ్ గా నవలలు, సినిమాలు వచ్చాయి. వీటన్నింటితో పాటుగా ఈ ఇన్సిడెంట్ సైన్స్ ముందల మనందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచింది. అదే, ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా, లేదా మనతో పాటు విశ్వంలో ఇంకెక్కడైనా జీవం ఉందా, అంటే ఏలియన్స్ ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేశారు. అలాగే వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వాటన్నింటినీ అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రశ్నలకు సైన్స్ చెప్పే సమాధానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏలియన్స్ గురించి వివిధ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. దాంట్లో ముఖ్యమైన సిద్ధాంతం ఫెర్మి పారాడాక్స్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి అమెరికా చేపట్టిన మాన్హట్టన్ ప్రాజెక్ట్ లో పనిచేసి ప్రపంచంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అయిన చికాగో ఫైల్ 1 రూపకర్త అయినటువంటి భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి 1950sలలో అడిగిన ఒక ప్రశ్న ఈ పారాడాక్స్ కి మూలం. ఆ ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ ఎవ్రీబడి, అంటే వాళ్ళంతా ఎక్కడున్నారు? ఈ ప్రశ్నను మరింత వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫెర్మి ప్రకారం ఈ విశ్వం యొక్క వయస్సు 1380 కోట్ల సంవత్సరాలు. మన మిల్కీవే గెలాక్సీ వయసు కూడా సుమారు అంతే. మన సోలార్ సిస్టమ్ వయసు కేవలం 460 కోట్ల సంవత్సరాలు. అలాగే భూమి మీద లైఫ్ 340 కోట్ల సంవత్సరాల కింద మొదలై సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ ఆవిర్భవించి కేవలం గత 10,000 సంవత్సరాల కాలంలో సివిలైజేషన్ జరిగింది. లాస్ట్ 200 years లో స్పేస్ ను ఎక్స్ప్లోర్ చేసేంత అభివృద్ధి చెందాం. అలాగే నెక్స్ట్ 200 years లో ఇంకా ఎంతో ప్రోగ్రెస్ సాధిస్తాం. అయితే ఇదంతా విశ్వం ఏర్పడిన టైంతో కంపేర్ చేసి చూసినట్లయితే చాలా 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 తక్కువ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే జస్ట్ ఏ బ్లింక్ ఆఫ్ అన్ ఐ అని చెప్పవచ్చు. ఈ టైం క్యాలిక్యులేషన్ ఆధారంగా చూస్తే మన గెలాక్సీలోనే అలాగే విశ్వంలో ఇలా ముందే లైఫ్, నాగరికతలు అభివృద్ధి చెంది ఉండాలి. అయితే అలా లైఫ్ ఉంటే వాళ్ళంతా ఎక్కడున్నారు, మనకు వారి గురించి ఇంకా ఎందుకు తెలియట్లేదు అన్నది ఫెర్మి పారాడాక్స్. ఈ ఫెర్మి పారాడాక్స్ తెలివైన జీవం, నాగరికతల ఉనికి యొక్క సంభావ్యత అంటే ఉండే అవకాశాన్ని తెలుపుతూ ఎట్ ద సేమ్ టైం అందుకు ఆధారాలు లేకపోవడాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన సిద్ధాంతం రేర్ ఎర్త్ ఫినామినా. ఈ రేర్ ఎర్త్ ఫినామినా లేదా అరుదైన భూమి పరికల్పన ఏం చెప్తుందంటే, భూమి చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఇక్కడ జీవం ఆవిర్భవించడం, అభివృద్ధి చెందడం వంటివి సాధ్యమయ్యాయి. విశ్వంలో మిగతా చోట్ల జీవం ఉన్నప్పటికీ అది ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం తక్కువగా ఉందని చెప్తుంది. భూమి యొక్క ప్రత్యేకతకు, భూమి మీద జీవం అభివృద్ధి చెందడానికి భూమి సూర్యుడి నుండి మరీ దగ్గరగా కాకుండా అలాగే మరీ దూరంగా కాకుండా సరైన దూరంలో అంటే గోల్డిలాక్ జోన్లో ఉండడం, భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే విధంగా ఎర్త్ యొక్క ప్లేట్ టెక్టోనిక్స్, అదే విధంగా భూమి మీద ఉన్న స్థిరమైన వాతావరణం వంటి అంశాలు దోహదం చేశాయి. విశ్వంలో మిగతా చోట్ల ఆ అవకాశం తక్కువ అని ఈ పరికల్పన తెలియజేస్తుంది. ఏలియన్స్ గురించి చెప్పే మరొక పరికల్పన జూ పరికల్పన. ఈ పరికల్పన ప్రకారం ఏలియన్స్ ఉన్నారు, అయితే వాళ్ళు కాస్మిక్ జూలో జంతువుల్లా మనల్ని చూస్తూ ఉండవచ్చు, కానీ వాళ్ళకి మనతో సంబంధాలను ఏర్పరచుకోవడం ఇష్టం లేదు, లేదా మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇంకా వెయిట్ చేస్తూ ఉండవచ్చు. ఇది జూ పరికల్పన. నెక్స్ట్ ఏలియన్స్ గురించి ఉన్న ఇంకొక థియరీ డార్క్ ఫారెస్ట్ థియరీ. ఇది సైన్స్ ఫిక్షన్ నుండి వచ్చింది. ఈ థియరీ ప్రకారం విశ్వం వేటగాళ్లతో నిండిన డార్క్ ఫారెస్ట్ అంటే ఒక చీకటి అడవి లాంటిది. ఇందులో ప్రతి సివిలైజేషన్ తనను తాను కాపాడుకోవడం కోసం తన ఉనికిని దాచిపెడుతుంది. ఎందుకంటే తన ఉనికి బహిర్గతం చేసుకోవడం వలన ఇతరుల చేత నాశనం చేయబడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి విశ్వంలో ఏలియన్స్ ఉన్నప్పటికీ మనం ఇప్పటికీ ఏలియన్స్ నుంచి ఎలాంటి సంకేతాలు అందుకోలేదు అని ఈ థియరీ చెప్తుంది. నెక్స్ట్ ఉన్న ఇంకో ముఖ్యమైన థియరీ పాన్స్పెర్మియా థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం జీవం వేరే గ్రహం లేదా నక్షత్ర మండలంలో ఉద్భవించి ఉల్కలు లేదా తోకచుక్కల ద్వారా భూమి మీదకి వ్యాపించి ఉండవచ్చు. అదే నిజమైతే ఈ విశ్వంలో జీవం ఉండే అవకాశం చాలా ఎక్కువ. నెక్స్ట్ మరొక థియరీ నిశ్శబ్ద పరికల్పన. ఈ ఫినామినా ప్రకారం
ఏలియన్స్ ఉన్నప్పటికీ వారు మనం గుర్తించలేని ఇతర మార్గాల్లో మనతో కాంటాక్ట్ కావడానికి ట్రై చేస్తుండవచ్చు. వాళ్ళు మనం గుర్తించలేని క్వాంటమ్ కమ్యూనికేషన్స్, న్యూట్రినో సిగ్నల్స్, డార్క్ మ్యాటర్ టెక్ వంటి మార్గాల్లో మనల్ని కాంటాక్ట్ అవుతుంటే మనం వేరే మార్గాల్లో వాళ్ళ కోసం సెర్చ్ చేస్తుండవచ్చు. దట్ మీన్స్ వీఆర్ హియరింగ్ ఇన్ ఏ రాంగ్ ఛానల్. మనం రాంగ్ ఛానల్లో వింటున్నాం. సో మనం వారితో కాంటాక్ట్ కాలేకపోతున్నాం, వారు అవుతున్నా వినలేకపోతున్నాం. ఇవి ఏలియన్స్ గురించి, ఏలియన్స్ ఉనికి గురించి ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాలు. అలాగే ఏలియన్స్ ఉనికిని గుర్తించడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా SETI అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో భాగంగా భారీ టెలిస్కోప్ల నిర్మించి వాటి ద్వారా అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్, లేజర్ సిగ్నల్స్ లేదా ఇతర టెక్నో సిగ్నేచర్స్ని గుర్తించి అనాలిసిస్ చేయడం ద్వారా ఏలియన్స్ ఉనికిని అన్వేషించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. 1960లో శాస్త్రవేత్త ఫ్రాంక్ డ్రేక్ ప్రాజెక్ట్ ఓజ్మా అనే మొదటి సేటి ప్రయోగాన్ని ప్రారంభించాడు. తర్వాత కాలిఫోర్నియాలోని ఆలెన్ ఆరే టెలిస్కోప్ వంటి అనేక టెలిస్కోప్లు ఈ ప్రాజెక్టులో భాగంగా పనిచేశాయి. బట్ వీటి ద్వారా ఇప్పటికీ ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ని గుర్తించి ధృవీకరించడానికి నిర్దిష్టమైన సిగ్నల్స్ ఏవి రాలేదు. ఏలియన్స్ ఉనికిని గుర్తించడానికి చేస్తున్న మరొక ప్రయత్నం ఎక్సో ప్లానెట్ మిషన్స్. ఎక్సో ప్లానెట్స్ అంటే ప్లానెట్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, అంటే మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నటువంటి గ్రహాలు. వాటిని స్టడీ చేయడానికి ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థలు నిర్వహిస్తున్న అంతరిక్ష మిషన్లు ఎక్సో ప్లానెట్ మిషన్లు. ఫర్ ఎగ్జాంపుల్ కెప్లర్ టెలిస్కోప్. దీని ద్వారా సుమారుగా 2600 ఎక్సో ప్లానెట్లను కనుగొన్నారు. అదేవిధంగా TESS ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్. ఇది భూమి లాంటి గ్రహాల కోసం సమీపంలోని నక్షత్రాలను స్కాన్ చేసే ప్రాజెక్ట్. నెక్స్ట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సుదూర గ్రహాల మీద ఆక్సిజన్, మీథేన్, నీటి ఆవిరి వంటి బయో సిగ్నేచర్ల కోసం వాతావరణాన్ని విశ్లేషించడం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క పని. ఇవి ఎక్సోప్లానెట్ మిషన్స్. అలాగే సైంటిస్టులు ఎక్సోప్లానెట్ మిషన్స్తో పాటుగా మన సౌర వ్యవస్థలో వివిధ గ్రహాల మీద జీవం ఉనికిని వెతుకుతున్నారు. ఉదాహరణకు క్యూరియాసిటీ వంటి రోవర్లు మార్స్ మీద జీవం కోసం రాళ్లను తవ్వి నేలను స్టడీ చేస్తున్నాయి. అలాగే నాసా 2030లో సాటర్న్ యొక్క శాటిలైట్ అంటే ఉపగ్రహమైన టైటాన్ మీద ఉన్న మీథేన్ సరస్సులతో కూడిన వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి డ్రాగన్ ఫ్లై డ్రోన్ మిషన్ ని ప్లాన్ చేస్తుంది. అలాగే ఏలియన్స్ ఉనికి కోసం చేపట్టిన మరో ముఖ్యమైన ప్రాజెక్టు బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్. ఇది భూమి వెలుపల తెలివైన జీవం కోసం, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ కోసం ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత విస్తృతమైన శాస్త్రీయ కార్యక్రమం. యూరీ మిల్నర్ మరియు స్టీఫెన్ హాకింగ్లు ఈ ప్రాజెక్ట్కి ఫండ్స్ని అందించారు. యుఎస్ఏలోని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్, ఆస్ట్రేలియాలోని పార్క్స్ రేడియో టెలిస్కోప్, సౌత్ ఆఫ్రికాలోని మీర్కాట్ టెలిస్కోప్ వంటి టెలిస్కోప్లను ఉపయోగించి రేడియో సిగ్నల్స్ అండ్ ఆప్టికల్ లేజర్ సిగ్నల్స్ వంటి టెక్నో సిగ్నేచర్స్ని అబ్జర్వ్ చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. అలాగే మనకు దగ్గరగా ఉన్న 100 సమీప గెలాక్సీలను, సమీపంలోని 1 మిలియన్ స్టార్స్ని గమనించడం ఈ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్. అయితే ఇప్పటి వరకు వీటి ద్వారా సాధారణ సిగ్నల్స్ తప్ప ఎలాంటి ప్రత్యేక సిగ్నల్స్ లభించలేదు. ఇవి ఏలియన్స్ ఉనికి గురించి మనం ఇప్పటివరకు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు. అలాగే ఒకసారి ఏలియన్స్ గురించి వివిధ శాస్త్రవేత్తల అభిప్రాయాలు చూద్దాం. ముందుగా ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఒపీనియన్ చూద్దాం. కార్ల్ సాగన్ ఒపీనియన్ ప్రకారం భూమిపై మాత్రమే జీవం ఉండడానికి విశ్వం చాలా విశాలమైనదని, కాబట్టి విశ్వంలో ఎక్కడో ఒక చోట జీవం ఉంటుందని గట్టిగా నమ్మాడు. విశ్వం చాలా పెద్ద ప్రదేశం, ఇంత విశ్వంలో ఉన్నది కేవలం మనమే అయితే అది చాలా పెద్ద స్థలం వృధాగా అనిపిస్తుంది అని చెప్పడం ద్వారా ఇతను ప్రసిద్ధి చెందాడు. అలాగే ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన ఫ్రాంక్ డ్రేక్ దూరాల కారణంగా కమ్యూనికేషన్ కష్టం అయినప్పటికీ మరెక్కడైనా తెలివైన జీవితం ఉండడం సాధ్యమేనని నమ్మాడు. అలాగే ఫ్రాంక్ డ్రేక్ మన గెలాక్సీలో సివిలైజేషన్ సంఖ్యను అంచనా వేయడానికి డ్రేక్ సమీకరణాన్ని రూపొందించాడు. తర్వాత ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గ్రహాంతర జీవులు దాదాపుగా ఏదో ఒక రూపంలో, అంటే సూక్ష్మజీవుల నుండి అభివృద్ధి చెందిన జీవుల వరకు ఏదో ఒక రూపంలో ఉన్నాయని నమ్మాడు. ఒకవేళ ఏలియన్స్ మనకంటే అభివృద్ధి చెంది ఉంటే, అలా అభివృద్ధి చెందిన ఏలియన్స్ మనల్ని కాంటాక్ట్ అయితే అది మనకు ప్రమాదకరం అని స్టీఫెన్ హాకింగ్ భావించాడు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన నీల్ డి గ్రాసే టైసన్ బిలియన్ల గెలాక్సీలలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి, వాటిలో చాలా వరకు భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి, కాబట్టి ఇలాంటి విశ్వంలో మనం మాత్రమే జీవం అనుకుంటే అది మన అహంకారాన్ని సూచిస్తుంది అని చెప్పాడు. అలాగే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త బ్రయన్ కాక్స్
విశ్వంలో ఎక్కడైనా సాధారణ జీవితం ఉంటే ఉండవచ్చు, అంటే సరళ స్థాయిలో ఉన్న జీవితం ఉంటే ఉండవచ్చు, కానీ మానవుల మాదిరిగా సంక్లిష్టమైన జీవితం చాలా అరుదుగా ఉండవచ్చు అని చెప్పాడు. సో ఈ అంశాలన్నింటిని మనం పరిశీలించినట్లయితే భూమి వెలుపల జీవం ఉండడం సాధ్యమని అనుకోవడానికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. అవి కేవలం మన మిల్కీవేలోనే 100 నుంచి 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. వాటిలో చాలా వరకు గ్రహాలు ఉన్నాయి. అలాంటిది మన విశ్వం చాలా పెద్దది. సో విశ్వంలో ఇంకా ట్రిలియన్ల కొద్ది గ్రహాలు ఉండవచ్చు. ఇప్పటికే వేలాది ఎక్సో ప్లానెట్లు కనుగొనబడ్డాయి. వాటిలో కొన్ని హ్యాబిటేటబుల్ జోన్ అంటే నివాసయోగ్య మండలంలో ఉన్నాయి. అలాగే తోకచుక్కలు, ఆస్టరాయిడ్ మరియు స్పేస్లో స్టార్స్ మధ్యన కూడా సేంద్రియ అణువులు, అమైనో ఆమ్లాలు మరియు నీరు కనుగొనబడ్డాయి. సో విశ్వంలో ఇంకా ఎక్కడైనా జీవం ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని శాస్త్రవేత్తల దగ్గర ప్రత్యక్ష ఆధారాలు ఏవి లేవు. దశాబ్దాలుగా శోధించినప్పటికీ ఏలియన్స్ యొక్క సిగ్నల్స్ కానీ జాడలను కానీ కనుగొనలేదు. సో ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా లేదా గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్ ఉన్నారా అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఉత్తమ సమాధానం ఏంటంటే విశ్వంలో మరెక్కడైనా జీవం ఉండడం సాధ్యమే, ఉండే అవకాశం ఉంది. అయితే ఆ విషయం ఇంకా నిరూపించబడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.